వీటికి వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సందర్భంగా 10 టన్నుల కూరగాయలు, పండ్లు, అందులో 44 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలు, 7 రకాల పండ్లతో 5,000 మంది భక్తులు ప్రత్యేక అలంకరణ చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాకంబరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది అమ్మవారి శాకంబరి దివ్య మంగళరూప అలంకరణలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల భక్తులు భాగమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు కొండా సురేఖ చెప్పారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి జరుగుతున్న శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకోవడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి ఒక దేవాదాయ మంత్రిగా రావడం జరిగింది. ఎందుకంటే మరి శాకంబరి ఉత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా మరి జరుగుతాయి. వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడబిడ్డ అమ్మవారికి కూరగాయలు, పళ్ళు, ఫలాలు తెచ్చి మరి అర్పించి పూజలు చేసుకొని మరి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మొక్కుకొని వాళ్ళ కోరికలు మరి తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి శాకంబరి ఆచారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, పూర్వంలో ఒకసారి కరువు వచ్చినప్పుడు మరి ఋషులందరూ కూడా ఏం చేయాలో తోచక భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు మరి ప్రజలు చనిపోతూ ఉన్నారు, కరువు తాండవిస్తూ ఉన్నది, వర్షాలు లేవు, మరి సరి అయిన పంటలు లేక, మరి తినడానికి తిండి లేక ప్రజలు మరి మరణిస్తూ ఉన్నారు, వారికి నువ్వే దిక్కు, మరి ఈరోజు వాళ్ళు మళ్ళీ బాగుపడాలి, మళ్ళీ అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే నీ వల్లనే అవుతుంది అనేటువంటి మరి కోరికను వారు కోరినప్పుడు, అప్పుడు అమ్మవారు ఒక మరి దైవ స్వరూపినిగా ఆమె ఒంటిలో నుండి ఈ కూరగాయలు, అదే పళ్ళు, ఫలాలు